వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్లోని జోహ్రీ బజార్లో బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్తో కూడిన ఆభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల 6 కోట్ల రూపాయలు వెచ్చించింది. విదేశీ మహిళను ఆ నగల వ్యాపారి నెట్ట నిలువునా మోసం చేశాడు. నాణ్యమైన బంగారు నగల పేరుతో 1 కాదు 2 కాదు 6 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు. అమెరికాలో ఆ మహిళ ఓ ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం 300 మాత్రమేనని తెలిసి షాక్కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది. దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపారేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే యుఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు. 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని, గత 2 ఏళ్లుగా ఆభరణాల కోసం 6 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.